యద్భావం తద్భవతి అంటారు. అంటే ఏంటి, మనం ఎలా ఆలోచిస్తే మనం అలా చూస్తాము, తర్వాత అలా చేస్తాము, మన జీవితం కూడా అలానే ఉంటుంది. అంటే అల్టిమేట్ ఏంటి, మన లైఫ్ ఎలా ఉంది అనే దానికి కారణం ఏంటి, మన ఆలోచనే కారణం అన్నారు. ఇది నేను చెప్పింది కాదబ్బా, మన వేదాలే చెప్పాయి. ఏం చెప్పాయి వేదాల్లో అంటే, అన్నిటికీ మూలం మన భావం అని చెప్పాయి. ఎట్లా, ఒక పాట ఉంది సూత్రధారుల్లో, మీరు కూడా వినే ఉంటారు. అది మొత్తం ఏంటంటే, ఏవం పుష్పం వేద అని దాంతో మొదలయ్యి ఆయతనమాన్ భవతి, ఆయతనమాన్ భవతి, ఏవం వేద ఆయతనమాన్ భవతి అని వస్తుంది. చూడండి, వండర్ఫుల్. అందులో అది మొత్తం ఏంటి, అది ఎవరు లిరిక్స్ రాసిన వాళ్ళు కాదు, అది కంప్లీట్గా యజుర్వేదంలో తైత్రేయ ఉపనిషత్తులో రాసినటువంటి మంత్రాలని వరుసగా పాటలాగా కంపోజ్ చేశారు. అందులో ఏం చెప్పాడు యాక్చువల్గా, మనందరం ఆల్మోస్ట్ అందరం పూజలు చేసేవాళ్ళే. పూజ అయిపోయిన తర్వాత ఒకవేళ ఇంట్లో చేయకపోయినా ఏదైనా అకేషన్స్ వచ్చినప్పుడు, రండి మీరందరూ రండి రండి, మంత్రపుష్పం చెప్తున్నారు అంటారు. అప్పుడు అందరూ నిలబడతారు, అందరి చేతుల్లో పూలు పెడతారు. ఆ పువ్వు పెట్టిన తర్వాత ఈ మంత్రపుష్పం చేస్తాడు. ఏంటి మంత్రపుష్పం, నీవెవరో నీ మూలాన్ని నువ్వు తెలుసుకుంటే నీకేమి టెన్షన్ లేదు అనేటువంటి భావమే మంత్రపుష్పానికి అర్థం. అంతకంటే ఏం లేదు. పుష్పం ఎక్కడి నుంచి వచ్చింది, భూమి మీద నుంచి వచ్చింది. భూమి ఎక్కడి నుంచి వచ్చింది, నీళ్లలో నుంచి వచ్చింది. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి, అగ్నిలో నుంచి వచ్చాయి. అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది, వాయువులో నుంచి వచ్చింది. వాయువు ఎక్కడి నుంచి వచ్చింది, ఆకాశంలో నుంచి వచ్చింది. ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది, మన సెల్ఫ్ అంటే జ్ఞానంలో నుంచి వచ్చింది. అంటే భగవతత్వం అనేటువంటి చైతన్యంలో నుంచి వచ్చింది. అల్టిమేట్గా మనం ఎవరము, మనం కూడా ఆ భగవతత్వ చైతన్యంలో భాగమే. అంతే కదా, అనే విషయాన్ని గుర్తు చేస్తూనే మన పూజా విధానం రూపొందించారు తప్ప ఎక్కడికో పోతే ఏదో వస్తుంది అనేటువంటి విషయంగా చెప్పింది కాదు. నువ్వు అట్లన్నా నువ్వు అర్థం చేసుకుంటావని మనకి ఆ పూజ చెప్పాడు. ఎట్లా చేస్తాం పూజ, ఫస్ట్ ఏం చేస్తాం, గౌరీ పెడతారు. తర్వాత గౌరీ అంటే భూమితత్వాన్ని పెడతారు. ఆ తర్వాత దాన్ని నీళ్లతో శుద్ధి చేస్తారు. ఆ తర్వాత 3 దీపారాధన అగ్ని పెడతారు. 4 వాయుతత్వం అగరవత్తులు వెలిగిస్తారు. 5 ఆకాశతత్వం గంట కొడతారు. కొట్టినప్పుడు ఏం మంత్రాలతో మొదలు పెడతారు, ఓం కేశవాయ నమః, ఆ తర్వాత మాధవాయ స్వహ, నారాయణ స్వహ అంటారంటే 3 మంత్రాలు చెప్తారు. ఏంటి అర్థం, 24 తత్వాలతో తయారైనటువంటి మన శరీరంలో ఉన్నటువంటి మన భగవతత్వ చైతన్యానికే పూజ జరుగుతోంది. అంతే. ఏంటి 24 తత్వాలు, పంచభూతాలు, ఆ తర్వాత జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచకోశాలు, ఇవన్నీ కూడా ఈ 5 లక్షణాలే మన శరీరంలో ఉన్నాయి. వాటికి అనుగుణంగా మన దగ్గర 24 తత్వాలు ఉన్నాయి. వాటితో పాటు ఇంకా ఏం చెప్తారు, ఆ తర్వాత ప్రాణాయామం చేసుకోమంటారు. ఆ తర్వాత ఆత్మ ప్రదక్షిణం చేసుకోమ్మా అంటారు. అంటే మనలోనే ఉన్నది భగవతత్వం అని చెప్పటం